హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను మీ జోషియా. సో ఈరోజు డేట్ అయితే 23rd ఏప్రిల్ అన్నమాట. సో ఆ రోజు మాకు యాన్యువల్ డే ఉంది స్కూల్లో. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి మా డాడీని పంపిస్తుంది ఆఫీస్కి. వెళ్ళినాక మా డాడీని పంపించేసి మా మమ్మీ వచ్చేసి ఇప్పుడు లోపలికి వస్తుంది అనమాట. ఇప్పుడు మా మమ్మీ ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక గేట్ తీసి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మా అన్న వచ్చి నన్ను పిలిచాడు రమ్మని చెప్పేసి స్కూల్కి వెళ్ళడానికి. సో ఆ లగేజ్ ఉంది కదా, బ్లూ కలర్ బ్యాగ్, దాని లోపల అయితే నా నగలు అవన్నీ ఉన్నాయి. సో ఆ రోజే మా అన్నకి కూడా ప్రాక్టీస్ ఉంది. ఆ రోజు యాన్యువల్ డే కదా. సో మా అన్న వాళ్ళ టీచర్స్ ఉంటారు కదా, డాన్స్ ఇన్ఛార్జ్, వాళ్ళు పెట్టుకున్నారనమాట డాన్స్. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, అందరూ డాన్స్ వాళ్ళు వచ్చినారు. వచ్చాక మేము ఒకసారి రిహార్సల్స్ చేసాం స్కూల్లో. రిహార్సల్స్ అయితే బాగా వచ్చింది. పెద్ద స్టేజ్ పైన ఒకసారి చేసి మళ్ళీ మా చిన్న గ్రౌండ్ లో ఒక స్టేజ్ ఉంది, అక్కడ చేసాము. సో ఇక్కడైతే మా మమ్మీ డ్యూటీకి బ్యాగ్ లో ల్యాప్టాప్, వాటర్ బాటిల్ అవన్నీ సర్దుకొని వెళ్తుంది. మా మమ్మీ శారీ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. సో ఇక్కడైతే మా సార్ నాకు మేకప్ వేస్తున్నారు. మేకప్ వేసేటప్పుడు కదలకుండా ఉండాలని చెప్పి మేకప్ వేస్తున్నారు ఇక్కడ మా సార్ అయితే. మేకప్ వేసేటప్పుడు ఆ కాజల్ పెట్టేటప్పుడు అయితే నా వల్ల కాలేదన్నమాట ఇదానికి. సో మమ్మీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చింది 4 కల్లా. మళ్ళీ దాని తర్వాత 4 మధ్యలో అంతా మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ హెల్ప్ చేసింది నాకు రెడీ అయ్యేకి. లైక్ డ్రెస్ వేసుకునేది, నాకు జూల్స్ వేసేదంతా మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసింది. ఇక్కడైతే మమ్మీ మళ్ళీ 4కి వచ్చి అలా జుట్టేస్తుంది నాకు, ఏదో మాట్లాడుతుంది నాతో మమ్మీ. సో ఇక్కడ జుట్టేసేటప్పుడు కదలద్దు అని చెప్తుంది ఇక్కడైతే నా దగ్గర. నాకైతే నొప్పేసింది అనమాట టైట్ గా వేయాలని చెప్పి. ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే అడుగుతుంది. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మి అనమాట. సో ఇక్కడైతే మమ్మీ ఫస్ట్ ఇటుక సైడ్ రైట్ సైడ్ అయితే అల్లుతుంది. సింపుల్ గా జడేయమన్నారని చెప్పి సార్ గట్టిగా అల్లుతుంది అనమాట మమ్మీ వచ్చేసి. మీరు చూడొచ్చు ఇక్కడ నాకు జస్ట్ మేకప్ మాత్రమే వేసినారు, ఇంకా బొట్టు, లిప్స్టిక్ అంతా వేయలేదు, జూల్స్. అప్పుడైతే జస్ట్ నేను నైట్ డ్రెస్ లోనే ఉన్నాను. మా గ్రాడ్యుయేషన్ డే 4కి స్టార్ట్ అవుతుందని చెప్పారు సార్. సో 4కి స్టార్ట్ అవుతుందని చెప్పారు కాబట్టి ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాం మేమంతా. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట మమ్మీ వచ్చి జుట్టేసేకే. 4 కంటే ఇప్పుడు దాన్ని డిలే చేశారనమాట 4:30 అలా. మేము అక్కడ 4:30కి వెళ్ళి ఇదన్నా కానీ అక్కడ వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. చిన్నపిల్లలంతా పిలిచి వాళ్ళని స్పీచ్ చెప్పమన్నారు. స్పీచ్ చెప్పే కొందికి టైం 5 అలా అయిపోయింది. సో ఇక్కడ 5 అలా అయిపోయినాక మేము వెళ్ళి ఎంట్రన్స్ డాన్స్ వేసాము. సో ఇప్పుడు మేము ఎంట్రన్స్ డాన్స్ వేసేసినాక స్టార్ట్ చేశారన్నమాట ప్రోగ్రామ్ ని. సో ఇక్కడైతే చూడొచ్చు మా మమ్మీ అయితే మా బెస్ట్ ఫ్రెండ్ కి జుట్టేస్తుంది ఇక్కడ. మళ్ళీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ డే మొత్తం అయిపోయే కొందికి 7 అలా అయిపోయింది. 7 నుంచి 8 వరకు గెస్ట్ వచ్చిన వాళ్ళు, డైరెక్టర్ మ్యామ్, కరెస్పాండెంట్ మ్యామ్, వాళ్ళంతా స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. చాలా లాగ్ గా తీసుకున్నారు, కానీ లాగ్ గా ఉన్నా కానీ ఫాస్ట్ గా అయిపోయింది 10:30కి అంతా. ఇక్కడ నాకు వెనకాల ఒక ఆంటీ కుర్చీలు పెడుతుంది కదా, ఆ ఆంటీ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అన్నమాట. సో ఇక్కడైతే సేమ్ హెయిర్ స్టైల్ మా మమ్మీ వచ్చేసి మా బెస్ట్ ఫ్రెండ్ కూడా వేస్తుంది. మా బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి జ్యోతిశ్రీ అనమాట. సో ఇక్కడైతే ఆంటీ కుర్చీలు పెడుతుంటే ఏమో మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. సో ఇప్పుడు నేను అక్కడైతే 6 songs వేసాను డాన్స్. మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నేను నైట్ డ్రెస్ లోనే ఉన్నాను 4 అయినా కానీ. అక్కడ సార్ మమ్మల్ని అరుస్తున్నారు అనమాట ఎంతసేపు రెడీ అయ్యాకని చెప్పేసి. సో మేము ఫాస్ట్ గా జుట్టు వేసుకొని రిలాక్స్ గా కూర్చుందామంటే కూడా కావట్లేదు మాకైతే ఆ జుట్టు వల్ల. ఆ జుట్టు అయితే హెవీగా ఉంది, బరువుగా, చాలా బరువుగా ఉంది. సో ఇక్కడైతే తనకి అల్లేటప్పుడు నాకేం చేయాలో తెలియక కామ్ గా కూర్చొని ఉన్నాను. ఇప్పుడైతే మళ్ళీ నేను నగలంతా వేసుకునేసి రెడీ అయిపోయాను. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి కింద. సో ఇక్కడైతే మా డ్రెస్ కలర్ చూడొచ్చు పర్పుల్, మళ్ళీ సార్ పీకాక్ బ్లూ ఇచ్చారనమాట. పారాని పెట్టుకునేసి ఇప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేశాను కదా, ఆ హ్యాండ్ కి సైడ్కి వెళ్ళిపోయింది. అంతా ఎత్తుకుతున్నా, టెన్షన్ గా ఉన్నారు టైం అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి అలా సైడ్ వెళ్ళిపోయింది పారాని మొత్తము.
సో ఇక్కడైతే ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా పాస్ అయింది కదా, అమ్మాయి అష్టలక్ష్మి గెటప్ వేసింది అనమాట. వెనకాల ఒక పాప రెడీ అవుతుంది కదా, ఆ పాప పేరు లాస్య. ఆ పాప ఎంట్రన్స్ డాన్స్ లో లేదు కాబట్టి మెల్లగా రెడీ అవుతుంది. ఇక్కడైతే మమ్మీ ఫుల్ ఫాస్ట్ గా రెడీ చేస్తుంది నన్ను. అన్నిటికి పిన్స్ పెట్టేది, నగలు కదలకుండా పిన్స్ పెట్టేది అంతా రెడీ చేస్తుంది. నేను ఇప్పుడు మమ్మీ కదా చెప్తున్నాను, మమ్మీ ఇంత బరువుగా ఉంది మమ్మీ అంటే, సరే కొంతసేపే కదా మళ్ళీ తీసేద్దు అనింది మమ్మీ. సో ఇప్పుడైతే నా బ్యాంగిల్స్ అన్ని వేసుకునేసాను, జడ కుచ్చులు సవరము అన్ని పెట్టుకునేసాను ఇక్కడ. సో ఇప్పుడు వడ్డానం కూడా అన్ని వేసుకునేసి ఇప్పుడు ఇయర్ రింగ్స్ వేసుకుంటున్నాను నేను. మళ్ళీ మమ్మీ దగ్గర పిన్స్ ఇచ్చి మమ్మీ ఫాస్ట్ గా అంటున్నాను. మమ్మీ ఫాస్ట్ గా తీస్తుంది. అప్పుడు మమ్మీ ఇంకా ఫాస్ట్ గా ఏం కాదు అయింది. సో ఇక్కడైతే నెక్స్ట్ మమ్మీ వచ్చేసి నాకు వాటర్ తాగిపిస్తుంది దాహంగా ఉందని చెప్పి. వాటర్ నేను నార్మల్ గా తాగేటట్టు కాదు, పైకి ఎత్తుకొని తాగాలి లిప్స్టిక్ పోతుందని. ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ కి మా డాడీ నాకు గజ్జలు కడతారు, మీరు ముందు వీడియోస్ లో కూడా చూసిండొచ్చు. ఇలాగే ఈసారి కూడా డాడీ నాకు గజ్జలు కట్టాడు, టైట్ గా బాగా కట్టాడు. సో ఇక్కడైతే మేము పుష్పాంజలి సాంగ్ అయితే వేస్తున్నాం అనమాట. పుష్పాంజలి లైట్ గా మర్చిపోయినా కానీ బాగా వేసాను. ఇక్కడ మేమైతే ఇప్పుడు అంతా స్టిల్ పెట్టేసాం అనమాట, మా సీనియర్ అక్క వాళ్ళే వేస్తారని చెప్పి. అక్కడ మేము గణపతి స్టిల్ పెట్టడం మీరు చూసిండొచ్చు. సో ఇప్పుడైతే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మేము సురసుర గణపతి వేసాము, చూడొచ్చు ఇక్కడ మేము సురసుర గణపతి వేసేది. ఆ సురసుర గణపతి సాంగ్ అయితే కొంచెం ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి బిట్ లైట్ కన్ఫ్యూజ్ అయిపోయినాము. మీరు పక్క నుండి అక్క చూడొచ్చు, అక్క నాకంటే సీనియర్ అనమాట. సో ఇక్కడ మేము ఇప్పుడు అష్టలక్ష్మి సాంగ్ వేస్తున్నాము. అష్టలక్ష్మి సాంగ్ లో ఎక్స్ప్రెషన్స్ పెట్టడం చాలా కష్టంగా ఉంది, కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టాము బాగానే. సో ఇక్కడైతే భవభయ హారిణి అనే స్టెప్ చేస్తున్నాము, ధైర్యలక్ష్మి బిట్ అనమాట, థర్డ్ బిట్. సో ఇప్పుడు అది చేస్తాము, ఎలా చేసామో అన్నిటికీ కామెంట్ చేయండి అంతా. ఇప్పుడైతే రెడీగా పక్కన ఉండే అక్క వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మేము బిట్టు మార్చి బిట్టు చేసాము. సో ఇదైతే భరత వేదం మా సాంగ్ అనమాట, చూడొచ్చు. మా వెనకాల కూడా మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఇక్కడ. సో నేను ఎలా చేసానో దీనికి కూడా కామెంట్ చేయండి. అప్పుడు లైట్ గా గజ్జలు గుచ్చుకుంటా ఉన్నాయి నాకు, అది ఇది స్టెప్స్ దగ్గర తగిలేటప్పుడు అది గజ్జలు లైట్ గా గుచ్చుకున్నాయి. బట్ ఆల్సో నేను చేశాను కొంచెం బానే. సో ఇప్పుడు ఆడనే సాంగ్ చేస్తున్నాను, నేను సెకండ్ లో నిలబడుకున్నాను హైట్ గా అని చెప్పి. పొట్టిగుండే వాళ్ళని ముందరేసినారు, మధ్యలో ఒక అక్క ఉంది కదా, అష్టలక్ష్మిలో కూడా చూసారు మీరు. ఆ అక్క అయితే ఇప్పుడు మధ్యలో కృష్ణుడిగా నిలబడుకుంది. యాంకర్స్ అయితే కూడా బాగా చెప్పారు. ఇప్పుడు ఆడనే లాస్ట్ బిట్ చేస్తున్నాం మేము, ఆడనే కృష్ణుడు ఆడనే అనమాట ఫుల్ సాంగ్. ఇప్పుడైతే పియా పియా నేను బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను, చూడొచ్చు మీరు. మేకప్ ఇంకా పోలేదు కానీ చేసాము. ఇప్పుడైతే మేము ఇంటికి రీచ్ అయ్యామన్నమాట. ఇంటికి వచ్చే కొద్దికి 10:30, 11 అలా అయిపోయింది. వచ్చి తినేసి పనుకున్న కొద్దికి నేనైతే మా డాడీతో వచ్చాను. మా మమ్మీ అయితే అన్ని లగేజ్ ఎత్తుకోబోయింది. మా డాడీ బండ్లో నేను మా అన్న వచ్చాము. సో ఇప్పుడైతే మమ్మీ గేట్ ఓపెన్ చేస్తుంది బండ్లన్నీ లోపల పెట్టేకి. బండ్లన్నీ లోపల పెట్టేసినాక లోపలికి వచ్చినాము మేము. లోపలికి వచ్చేకి కొంచెం టైం పట్టింది కానీ వచ్చేసినాం లోపలికి. ఇప్పుడు మమ్మీ అయితే బండి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ లోపల పెట్టేకి. నెక్స్ట్ మా డాడీ వస్తున్నాడు ఇక్కడ బండి లోపల పెట్టేకి. సో నేను ముందర చూడొచ్చు మీరు కూడా, ఇక్కడ ఇవంతా సీసీ కెమెరా ఫుటేజ్, అందుకే ఇలా పిక్చర్స్ వస్తున్నాయి, లేకపోతే నార్మల్ గానే వచ్చేది ఎవరైనా రికార్డ్ చేసింది అంటే. సో ఇప్పుడు మా డాడీ కూడా బండి లోపలికి ఎక్కిచ్చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు తెలుసు కదా కామన్ గానే. మమ్మీ అయితే నాకు హారతి ఇచ్చేసింది. లాస్ట్ పియా పియానే చేసాం కాబట్టి ఇక్కడ మా మమ్మీ అయితే నాకు ఇప్పుడు దిష్టి తీస్తుంది. ముందే చెప్పాను మీకు, దిష్టి తీసేసాక నేను అక్కడ 3 సార్లు కిందకి పైకి అన్నాక 2 అని ఉంచేసి కాళ్ళు చేతులు అయితే దీక్షకులు వేస్తున్నాను. ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము, అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా ఉన్నాయి. మనము 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ లైక్ చేసుకోండి, ఎవరు సపోర్ట్ చేయలేదు మన ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేసి